టీడీపీ ఎప్పుడు అధికారానికి వచ్చినా రైతులకు కష్టాలని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు బొత్స సత్యనారాయణ. వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతులను ఆదుకోకుండా వారిపై పగపడుతున్నారని ఆరోపణలు చేశారు. కడపలో అరటి తోటలు గాలికి నేల కొరికాయన్న బొత్స పండిన పంటకి గిట్టుబాటు ధర లేదన్నారు. చెప్పండి, వాటికి 1 కేజీ అని కొన్నారా? మీరు 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్సీ రైతులందరూ ధర్నాలు చేస్తారు? అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్ని కొన్నారు? మాటలు చూస్తూ కోటలు దాటిపోతాయి, కొండంతా చేతుల్లో శూన్యం. చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చూడదాం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏం లే, ఇస్తాం మాట అత్యాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన 200 రూపాయలది సుమారు 3 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్ముంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార అమ్మింది డబ్బు తీసుకొచ్చారు, అది రైతులకు ఇవ్వాలి కదా. సుమారు 6-7 కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే.